ఆయన మోచేతి నీళ్ళు తాగి బతుకుదాం, మనకంటే సొంత పార్టీ పెట్టుకుందాం, మనకంటే సొంతగా మనం రాజ్యం వెళ్దాం అని ఒక అహీతోపేలు అనే వ్యక్తిని, ఒక చెడగొట్టుని అందులో పెట్టుకున్నారు. ఈ అహీతోపేలు అనేవాడు ఒకప్పుడు వాని ఆలోచన చెప్తే సరిగ్గా దేవుడు చెప్పినట్టుగానే ఉండేది. కానీ రాను రాను అతన్ని నడిపింపు విధానం కూడా మారిపోయింది. ఈ అహీతోపేలు అనేవాడు చెడ్డ సమాచారం ఇచ్చే వ్యక్తిగా మారిపోయాడు. దావీదు ఒకరోజు అలసట నొంది అక్కడ ఉన్నప్పుడు ఈ అహీతోపేలు అంటాడు, ఇదిగో మీ నాన్న అక్కడ పలానా ప్రాంతంలో అలసట నొంది ఉన్నాడు, అబ్షలోం నీకు ఇష్టమైతే ఇప్పుడే మీ తండ్రి అయిన దావీదు దగ్గర పోయి మీ నాన్నను చంపేసి ఆ రాజ్యం అంతా మనం దోచుకుందాం, ఆ రాజ్యాన్ని మనం వేల్దాం అని అన్నాడండి. ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు ఈ దావీదు దగ్గర కుమారుడైన అబ్షలోమైన ఏమనాలండి, పనికిమాలినోడ, ఎవర్రా నువ్వు నా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నా తండ్రి నన్ను దుఃఖపెట్టినా నన్ను కష్టపెట్టినా నా తండ్రే అని చెప్పాల్సింది. కానీ ఆ అహీతోపేలు అనే వ్యక్తి చెప్పిన ఆలోచన కరెక్ట్గా ఉందని చెప్పి అతని మాటకు లోబడ్డాడండి. ఆ మాట ఏకీభవించినందుకు సొంత తండ్రికి వ్యతిరేకంగా తిరిగాడు అబ్షలోం. అలా అబ్షలోం తిరిగినందుకు ఒకరోజు యోవాబు చేతిలో సూటిగా బాణం పెట్టి గుండెకు గురి తీసి కొట్టాడు. ఆ చెట్టుకు వేలాడుతున్న తల వెంట్రుకలు చిక్కి అతడు అక్కడే చచ్చిపోయాడు. ఈ అహీతోపేలు చచ్చిపోయాడు. ఈ అహీతోపేలు ఆలోచన విన్న అబ్షలోం చచ్చిపోయాడు. దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాని ఏ ఒక్కరిని దేవుడు బతకనివ్వలేదు. సొంత తండ్రికి వ్యతిరేకంగా తిరిగిన వాని ఏ ఒక్కరిని బతకనివ్వలేదు దావీదు. ఎందుకంటే దావీదు ఎలాంటి వాడో హృదయం అంతరంగం ఎరిగిన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు నీ సొంత తండ్రి, నిన్ను నడిపించే సేవకులు నీ ఇంటి తండ్రే కావచ్చు. ఇక్కడ తండ్రి అన్న పాత్రలో మీరు దేవుని బిడ్డలారా ఎవరినైనా ఊహించుకోండి. కానీ మీ తండ్రులకు మీరు వ్యతిరేకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని నిలవనివ్వడు. తండ్రి ఎంత దుర్మార్గుడైనా, తండ్రి ఎంతటి వాడైనా మనకు తండ్రే. ఇప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఇంత వ్యతిరేకంగా తిరిగినటువంటి అబ్షలోము సొంత కుమారుడు కదండి. దావీదు దగ్గర 1000 సైన్యం ఉన్నారు. దావీదు తలుచుకుంటే అబ్షలోము తల ఎగిరి పడుతుందండి. నా సొంత కొడుకైతే ఎవడైతే వాళ్ళని చంపేయండి, నా రాజ్యానికి చిచ్చు పెడతాడా అని అబ్షలోమును చంపాల్సింది దావీదు. కానీ క్షమించి వదిలేశాడు. యోర్దాను నది దాటడానికి దావీదులో ఉన్న మనసు నీకు రావాలి, క్షమాపణ మనసు. అతడు